వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. ఈరోజు నాకు కృష్ణదేవరాయలు గారు గుర్తొస్తున్నారు. ఆయన హస్తదిగ్గజాలని ఇది వదిలిపెట్టుకున్నాడు. ఆ రోజుల్లో ఓపిక ఎక్కువ, రెండోది రాజుగారి మీద భక్తి భయం రెండు ఉండేవి. అందువల్ల 8 మందికి ఎవరైనా వినేవాళ్ళు. వాళ్ళు ప్రజ్ఞా పాఠవాళ్ళతో అందరినీ. ఇవాళ ఆ పరిస్థితి లేదు. సూర్యప్రకాష్ రావు పాత తరంలా ఉన్నాడు చూస్తే. ఎందుకంటే ఇప్పుడు అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. నేను చాలా అనుభవంతో చెప్తున్నా ఈ మాట. బహుశా ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఎవరు లేనంతటి అనుభవంతో ఈ మాట చెప్తున్నాను. గంట దాటితే వినేవాళ్ళకు ఆసక్తి ఉండదు. వాళ్ళు పక్క వాళ్ళతో మాడుకుంటారు, లేదా ఫోన్ ఉంటే చూసుకుంటుంటారు, మెసేజ్ ఉంటే పంపిస్తూ ఉంటారు, వచ్చిన మెసేజ్ విమర్శిస్తారు. ఇది సరదా కోసం ఎవరినో విమర్శించడం కోసం చెప్పేది కాదు. ఇది వచ్చినట్టు ఇక ట్రెండ్ అది. కాబట్టి మనం ఎప్పుడు కార్యక్రమాన్ని గంట కన్నా ఎక్కువసేపు ఉంచుకుంటాం. ఆ తర్వాత కార్యక్రమం పెట్టేటప్పుడు ఇవన్నీ పెట్టకూడదు. ఈ సన్మానాలు అంతమందికి చేయకూడదు. ఎవరికైనా ఒకరికి చేయాలి, 10 నిమిషాలకి చేయాలి. ఆయన ఇవాళందరూ చేయకూడదు కాదు, అందరూ నా బాగా తెలిసిన వాళ్ళు. దాని యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ప్లాస్టిక్ కవర్తో పుష్పగుచ్చారు అసలు ఇవ్వకూడదు. ఎందుకంటే ప్లాస్టిక్ మానవాళికి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఆ సందేశం నేను ఇస్తున్నాను ప్రతిసారి. నాకు మనసు చాలా బాధగా ఉంది. ప్లాస్టిక్ వాడకూడదని చెప్తూ నేనే ప్లాస్టిక్ అందిస్తున్నాను. ఇవన్నీ గమనించుకోవాల్సిన విషయాలు. సభలు నిర్వహించేవాళ్ళు ఎవరైనా కూడా మామూలు పుష్పగుచ్చం ఒకటి ఇవ్వచ్చు, లేదా మనం ఏదైనా మంచి పుస్తకం ఇవ్వచ్చు. మంచి పుస్తకాలు ఇంకా ఉన్నాయి చాలా. గౌరవాన్ని ప్రకటించవచ్చు, తప్పు లేదు. నేను ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమం అడగగానే ఎందుకు ఒప్పుకున్నానంటే 2 విషయాలు. ఒకటి, గోరా శాస్త్రి గారి మీద నాకున్న అపారమైన అభిమానం. నేను యువ రాజకీయవేత్తగా ఉన్నప్పుడు, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, అంతకు ముందు పత్రికలు బాగా చదివేవాళ్ళు. ఇప్పుడు కూడా చదువుతూ ఉంటాను. పత్రికలు చదువుతున్నప్పుడు దాంట్లో మంచిగా రాసేవాళ్ళు చూస్తే నాకు ఎంతో మనసు పులకించేది. నాకు ఆ పులకింపజేసేట మనసు రాజకీయ ఆలోచనలను నిశ్చితంగా విమర్శిస్తూ ఆయన రాసే పద్ధతి అవుతుందో నాకు చాలా చాలా సంతోషంగా. ప్రమాణాలు తగ్గకుండా ఆయన అవతల వాళ్ళను విమర్శనం చేసేట పద్ధతి కానీ, లేకపోతే చెడుకులు విసిరేట పద్ధతి కానీ అద్భుతంగా ఉండేది. అది ఆయనకే చెల్లు, నేటి కాలంలో ఎవరు లేరు. ఆ రోజుల్లో, పాత రోజుల్లో మన కాశీనాథ నాగేశ్వరరావు గారు, తర్వాత శివలింగ ప్రసాద్ గారు, ఆ తర్వాత మన నాన్న వెంకటేశ్వరరావు గారు, తర్వాత నీలరాజు వెంకటేశ్వర గారు, తర్వాత మన నండూరు రామ్మోహన్ రావు వరకు వరుసగా ఆంధ్రజ్యోతిలో ఉండే విషయాలు. ఆ తర్వాత ఈ మన ఆంధ్రభూమి పత్రిక ఉన్న వాటిలో కొంచెం సర్క్యులేషన్ తక్కువ ఉండేది. కానీ ఎప్పుడైతే గోరా శాస్త్రి గారి యొక్క సంపాదకీయాలు రావడం మొదలైనయో, ఆయన రచన రావడం, ఆంధ్రభూమి సర్క్యులేషన్ కూడా పెరిగిపోయింది. అది నేను సొంతంగా అనుభవంతో చూస్తున్నాను. ఎందుకంటే మేము అసెంబ్లీలో మాట్లాడితే నేను జయపాలరెడ్డి గారు ఆ రోజు సాయంత్రమే పత్రికా విలేకరులు అనుకునేవాళ్ళు, రేపు ఉదయానికి మనకు కావాల్సిన బాక్స్ ఐటమ్ దొరికింది. మేము బాక్స్ ఐటమ్ సంగతి దేవుడు ఎరుక. కానీ గోరా శాస్త్రి గారి సంపాదకీయం చదివితే మనకి మార్గదర్శనం లభించింది. మార్గదర్శనం అంటే ఏ దారిన పోవాలి, ఏది సరైంది కాదని చెప్పిన విషయాలు ఆయన చాలా చక్కగా సంస్కారవంతంగా ఆయన రాసేవాడు. దాంతోపాటు రెండవది, ఈ అవార్డు తీసుకున్నట్టు వ్యక్తి శ్రీ వల్లేశ్వర్ నేను బాగా ప్రేమించి అభిమానించేట జర్నలిస్టులో ముఖ్యుడు.
ఏ రంగంలో సరే నేనేమనుకుంటానంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి జాతీయ భావాలు అవసరం. దేశం అంటే మట్టు కాదే, దేశం అంటే మనుషులు అని చెప్పి గురుగారు వాళ్ళు చెప్పారు. ఈ మనుషులు అందరినీ ప్రేమించడమే జాతీయ భావం. ఈ దేశము, ఈ దేశంలో ఉన్న ప్రజలు, ఈ దేశంలో ఉన్న ప్రకృతి, ఈ దేశంలో ఉండే అన్ని సాంప్రదాయాలు, సంస్కారాలు, వాటన్నిటినీ ప్రేమించడమే దేశభక్తి. నన్ను ఆ మధ్య ఒక అడిగాడు, సార్ చాలా విస్తారంగా చెప్తాను, మీరు ఒక్క ఏదో చెప్పండి సార్ దేశభక్తి అని చేయండి. ఎవరి పనివాడు చేయడం దేశభక్తి బాబు, ఎవరి పనివాడు చేస్తారు అంతకన్నా దేశభక్తి ఒకటి చెప్పండి. ఈరోజు ఈ జాతీయ భావాలు కలిగినట్టు యొక్క శ్రీ వదేశ్వర్ గారిని ప్రముఖ పాత్రికేయులు శ్రీ గోరా శాస్త్రి గారి పేరిట ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారం ఇవ్వడం సముచితమని నేను భావిస్తున్నాను. అందుకని వారు అడిగితే వెంటనే నేను ఈ 2 కారణాల వల్ల తప్పనిసరిగా వస్తానని ఆయన చెప్పాను. శ్రీ గోరా శాస్త్రి గారు పేరుతో అందరికీ తెలిసిన కీర్తిశేషులు శ్రీ గోవింద రామశాస్త్రి గారు తెలుగు పత్రికా రచనలో, సాహిత్యంలో ఆజానుబాహుడు. ప్రముఖ సంపాదకుడు కాసా సుబ్బారావు గారి వద్ద తెలుగు స్వతంత్రంలో ప్రారంభించి తర్వాత ఆ పత్రికే సంపాదకుడు అయ్యాడు. ఆయన నిజాన్ని నిర్భయంగా, నిష్కర్షగా, కుండబద్దలు కొట్టినట్టు చెప్పి సునిశ్చిత విమర్శతో హాస్యాన్ని, వ్యంగ్యాన్ని, ధర్మాగ్రహాన్ని, సాహితీ వైదుష్యాన్ని సమపాడలో మేళవించి గోరా శాస్త్రి గారి సంపాదకీయాలంటే పాఠకులు చెవి కోసుకునేవారు కాదు. చాలా అర్థం తెలుగు భాష పరిజ్ఞానం తగ్గిపోతుంది, ఆంగ్ల భాష పరిజ్ఞానం రావడం లేదు, పోతుంది, అది రావడం లేదు. ఆ మధ్యస్థితిలో ఉన్నాం మనందరూ కూడా. ఆయన సంపాదకీయం రాసిన ప్రతిసారి ఆయన మిత్రులు చెప్పిన మాట పరీక్ష కూర్చున్నట్టుగా భావించేవారు. సంపాదకీయం రాయాలంటే పరీక్ష కూర్చునేటప్పుడు ఎలాంటి శ్రద్ధ, ఎలాంటి టెన్షన్ కన్నా అటెన్షన్ ఉండి విషయాన్ని పఠిస్తారు. ఆ విధంగా ఆయన సంపాదకీయాన్ని రాసే ముందు అలా భావించేవారు. ఈ వేలాది మంది పాఠకులు తాను రాసే సంపాదకీయాన్ని చదివి మార్కులు వేస్తారు అని ఆయన భావించేవారు. అందుకని సంపాదకీయం చక్కగా ఈ ఆంధ్రభూమిలో, దినపత్రికలో, దక్షిణ క్రానికల్లో సంపాదకీయాలు రాసేవారు. 2 భాషల్లో ఆయనకున్న ప్రతిభ అలాంటిది. శాస్త్రి గారు సవ్యసాచి, ఇంగ్లీష్, తెలుగు భాషల సంపాదకీయాలు ఒకే శ్రేణిలో రాయగలరు. ముఖ్యంగా ఎమర్జెన్సీ కాలంలో ఆయన రాసిన సంపాదకీయాలు ప్రజల నాడిని ప్రతిఫలిస్తూ స్వతంత్ర ఇచ్చను వెల్లడించారు. ఎమర్జెన్సీలో చాలామంది మనకెందుకు వచ్చిన గొడవ, ప్రభుత్వం ఏం చెప్తే అది రాద్దాం, మనం ఏం పత్రికలు ఏం రాయాలో ప్రభుత్వం చెప్పేది. ఇంకా నాకు గుర్తుంది బాగా పిసి సుక్కుడా గారు, ఆయన సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. వారు మార్గదర్శనం చేసేవారు. వాళ్ళ మార్గదర్శనంలో వీళ్ళందరూ రచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ గోయంకా గారు, సమ్రాట్ గోయంకా గారు, ఆ తర్వాత మన స్టేట్స్మన్ సిఆర్ ఇరానీ గారు, ఇలాంటి కొద్దిమంది తప్పితే ఎక్కువ మంది ప్రభుత్వం అద్వానీ గారు చెప్పారు, ప్రభుత్వం కాస్త మంగం అంటే శాస్త్రాంగ ప్రమాణం చేశారు. వీళ్ళంతా బెండ్ అంటే ప్రోస్టేట్ బిఫోర్ దెమ్ అని ఆయన పుస్తకం రాశారు అద్వానీ గారు. అలాంటి పరిస్థితి ఉండేది. ఈయన నిర్భయంగా, నిర్మోహటంగా ఆయన అనుకున్నది రాసేవారు. లోకనాయక్ జయప్రకాష్ రాణ్ గారు మరణించిన సమయంలో వారి గురించి ఆంధ్ర భూమి పత్రికలో, ఎందుకంటే నాకు జయప్రకాష్ రాణ్ అంటే చాలా ఇష్టం, ఆ ఉద్యమంలో ఉన్న వాళ్ళలో నేను కొన్ని గోకుడుగా ఆయన రాసిన సంపాదకీయాన్ని జేపీ మార్గంలో నడిచిన వ్యక్తిగా నేను వాటికి మర్చిపోలేను. ఆయన కొటేషన్లు రాశారు. ఇవాళ కొత్త తరహా నాయకులు ప్రజల్ని ఉద్ధరిస్తున్నారు. మహాభారత ఇతిహాసంలో బకాసురుడు చూసి భీముడు వాక్కుడిచ్చినట్టు వాళ్ళ భాష వేరు, వాళ్ళ ప్రవర్తన వేరు. జయప్రకాష్ నారాయణ్ మీలాంటి విరాట్ పురుషుడు మళ్ళీ ఉదయించేదన్నాడో, యుగమందు ఒక మాట అంతే కదా అన్నాడు. ఇది అద్భుతమైన మాట, పద ప్రయోగాలు ఆయన చేశాడు. చూడండి, ఇలాంటి మాటలు అలవోకగా ఆయనకు వచ్చాడు. అలాంటి వాటిని వాడగలిగిన వేడి శ్రీ గోరా శాస్త్రి గారి కళానికి మాత్రమే ఉందని చెప్పి నేను భావిస్తున్నాను.
ఆయన ఆంధ్రభూమి సంపాదకుడిగా ఉన్నప్పుడు గోండా వంటి ఒక రాజకీయ నాయకుడు సంబంధించిన ఒక వార్త ప్రచురించారు. ప్రచురిస్తే దానికి మండిపోయిన ఆ గోండా గారు పత్రిక కార్యాలయానికి వచ్చి నానా గొడవ చేశారు. గొడవ చేసి సరేనండి మీరు ఖండన రాసివ్వండి వేస్తానని చెప్పారు. ఇంత హడావుడి చేస్తారు కదా, ఖండన రాసివ్వండి. సరే ఆ ఖండన పంపిస్తే ఆ ఖండనను 4 వాక్యాల్లో 6వ పేజీలో వేశారు. వేస్తే ఆయనకి ఆ నేత గారికి వాళ్ళ ఆఫీస్కి వచ్చి మహాకోల చేసి ఏమయ్యా నేను ఖండన పంపిస్తే దాన్ని 6వ పేజీలో వేస్తావా అని అంటే అవునండి 7వ పేజీలో లేదు కదా ఏం చేయమంటాను అంత తక్కువ సమాధానం చెప్పి ఆయన నిర్భయత్వానికి ఇది ఒక ఉదాహరణ. వినాయకుడు వీణ శీర్షికతో కాలం రాసి దశాబ్దాల పాటు అక్షరాల వీడియోలను ఒలికించి పలికించిన లక్షలాది పాఠకుల రసానందాన్ని ఆయన పంచారు. సంపాదకీయాన్ని పెట్టే హెడ్డింగు కవితాత్మకంగా ఉండడంతో పాటు ఆలోచింపజేసేవిగా త్వరకలు వేసేవిగా ఉండేవి. ఏ ప్రత్యేకత లేని తంతుగా ముగిసిన కాంగ్రెస్ సమావేశాల గురించి సంపాదకీయం రాస్తూ ఉష్ట్రపక్షుల సమావేశం అని హెడ్డింగ్ పెట్టారు. కాంగ్రెస్ సమావేశాన్ని ఉష్ట్రపక్షుల సమావేశం హెడ్డింగ్ పెట్టారు. ఆ సంపాదకీయం ఆ రోజుల్లో చాలా సెన్సేషన్ అంటే సంచలనం కలిగించింది. ఈ సందర్భంగా గురురాజ్ శాస్త్రి గారి వ్యక్తిత్వం గురించి సినార గారు రాసిన 4 మాటలు ఇందాక చెప్పారు కదా. తృతులకు మనసు అనేవాడు, బతుకు విద్య నేరం అనేవాడు, పొద్దును బట్టి తిరగనివాడు, పురోగతిని మరువనివాడు. ఆయనే గురురాజ్ శాస్త్రి గారు. అద్భుతంగా ఆయన 4 మాటల్లో అందించారు. ఎవరన్నా పొగిడినా కూడా ఆయన పొగడ్తలో కొలిగిపోయేవాడు కాదు. అలాగే పొరుగుదిన మార్గం చూద్దాం అంటారు, చాలా మంది చూస్తున్నాం మనం అందరూ. అప్పుడు సరదాగా అంటుంటారు సంపాదకుడు అంటే సంపాదించేవాడు, ఎందుకు ఆ మాట వాడాల్సిన పరిస్థితి కొంతమంది ఆ విధంగా ఆ మార్గంలో పయనిస్తున్నారు కాబట్టి జనరల్ విలువ ప్రమాణాలు తగ్గిపోతాయి. ఈ నిజాన్ని నిర్భయంగా చెప్పదామనే యొక్క మనస్తత్వం తగ్గిపోతారు. వాడు రాసినా దాన్ని వేసేవాడు, రాసేవాడు ఒకడు, దాన్ని వేసేవాడు ఒకడు. ఎందుకంటే పేపర్ వాడు వేయాలి కదా, మనం రాస్తాము, అవి వాళ్ళ సంఖ్య తగ్గిపోతాం. దాన్ని బట్టి ఇతరులు కూడా మనకి ఎందుకు అని చెప్పి అనుకుంటున్నారు. ఈ పరిమితమైన అవగాహనకి అతీతమైన ఉన్నత హృదయులు మేధావంతులు ఎంతోమంది ఉంటారు. ఒక గలం చేత్తో పట్టుకోగానే మన స్ఫురణకు తెచ్చుకోండి, మనకన్నా ఉత్తమ సంస్కారులు, జీవితాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్నవారు పాఠకుల్లో ఎందరో ఉన్నారు. పరిమితమైన మన అవగాహనకు అతీతమైన ఉన్నత హృదయం మేధావులు ఉంటారు. అందువల్ల మీ రాటల్లో వ్యర్థమైన గారడీలు చేసి నవ్వులు పాడు కాకండి అని ఆయన చెప్పాడు. నేటి జర్నలిస్ట్ సరిగ్గా సరిపోతుంది. కొంతమంది ప్రజాస్వామ్య వ్యవస్థకు మీడియా 4వ మూల స్తంభం. సమాజంలో ముఖ్యమైన వ్యవస్థలైన శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు తమ పరిధిని దాటినప్పుడు లేదా దారి తప్పినప్పుడు ప్రజాపక్షం వహించి వాటిని హెచ్చరించి సరైన మార్గంలో పెట్టే గురుతరమైన బాధ్యత మీడియాది. ఈ విషయాన్ని పాత్రికేయులు అందరూ, పత్రికా రంగంలో అందరూ కూడా గుర్తించాలని చెప్పని నేను మనవి చేస్తున్నాను. మన దేశ స్వతంత్ర కాలంలో పత్రికలు పోషించిన పాత్ర, ప్రజలను ఆ ఉద్యమం వైపు నడిపించిన యొక్క పాత్ర అది అమోఘమైంది. దేశోద్ధారక కాశీనాథన్ నాగేశ్వర పంతులు గారు, నార్ల వెంకటేశ్వరరావు గారు తమ కలం పోరాటం ద్వారా స్వాతంత్ర కాంక్ష తిరిగి వారి గుండెల్లో రగిల్చారు. పత్రిక ఒకటున్న 10,000 సైన్యం, పత్రిక ఒకటున్న మిత్రకోటి, ప్రజలకు రక్షణ లేదు పత్రిక దేనితో అని నార్లవారి రోజుల్లో రాశారు. పత్రిక ఒకటున్న 10,000 సైన్యం, పత్రిక ఒకటున్న మిత్రకోటి, ప్రజలకు రక్షణ లేదు పత్రిక దేనితో అని సున్నితంగా చెప్పాడు. అంతేకాదు, ఈటర్ అయిన వాడు బిడియముతో దాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపు కూటి రాత కక్కుర్తి రాతరా అంటూ తోటి రచయితలను భావి సంపాదకులను హెచ్చరించిన యోధుడు ఆయన నార్లవారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశ నిర్మాణంలో సామాజిక రుగ్మతను తొలగించడం, పేదరిక నిర్మూలన దిశగా ప్రభుత్వాన్ని నడిపించడంలో పత్రికలు అద్భుతమైన పాత్ర పోషించాయి. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా దేశ చరిత్రలో చీకటి రోజులుగా భావించే అత్యయిక పరిష్కారంలో
పత్రికా స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నించినప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్, స్టేట్స్మన్ అలాంటి మెయిన్ స్ట్రీమ్ కూడా ఉంటారు. అలాంటి కొన్ని పత్రికలు తప్పితే మిగతా వాళ్ళందరూ ప్రభుత్వానికి ముందుకుపోయారు. అందుకని మనం ఇవాళ గోరా శాస్త్రి గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆయన పేరుతో అవార్డు ఇస్తున్నాం. ఎందుకు? అలాంటి మహనీయుడు ఆయన చూపినట్టు దారిలో నేటి తరం జర్నలిస్టులు నడవాలి, వారికి ప్రేరణ రావాలనేది ఈ యొక్క ప్రభుత్వం వంటి ఉద్దేశం. నేను ఎప్పుడు చెప్తుంటాను పత్రికల వారికి, సంచలనానికి దూరంగా సత్యానికి దగ్గరగా, సత్యానికి దగ్గరగా సంచలనానికి దూరంగా ఉన్నాయంటే వాళ్ళు సత్యానికి దూరంగా సంచలనానికి దగ్గరగా ఉంటున్నారు. ఎక్కువ ఏదో ఒకటి రాస్తే కానీ మామూలు వార్త ఏముంటుందని దాంట్లో ఏదో ఒకటి సెన్సేషన్గా పెడితే బ్రేకింగ్ న్యూస్ను బ్రేక్ చేయడం, బ్రేకింగ్ న్యూస్ అంటే న్యూస్ను బ్రేక్ చేయడం అది జరుగుతుంది వాళ్ళు. దాంతోపాటు ఈ సోషల్ మీడియా ఒకటి వచ్చి యాంటీ సోషల్ మీడియాగా తయారైపోయి మనం చూస్తున్నాం ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో, వాళ్ళ సమాజంలో ఇన్ని తప్పుడు దారి పోతున్నారు, మన యువత ఎలాంటి మార్గం పడుతూ ఉంది. వీటన్నిటి పట్ల జర్నలిజంలో పనిచేస్తున్న వాళ్ళు, పత్రిక నిర్వహిస్తున్న వాళ్ళందరూ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంత ఉంది, ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఎంత ఉంది. ప్రమాణాలు చేయడం కాదు, ప్రమాణాలంటే స్టాండర్డ్స్ని పాటించాల్సిన అవసరం ఎంత ఉంది. ఈ ప్రపంచం మొత్తం అంతా ఇవాళ ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటుంది. యుద్ధాలు, ఘర్షణలు, వాటి వల్ల తలెత్తుకున్న ఎన్నో సమస్యలు వాళ్ళెవరో యుద్ధం చేసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ఆయన చిన్నది అడగడం లేదు, ఏం చేయాలో అర్థం కావాలి. ఇరాన్, కానీ మనందరం సామాన్య ప్రజలపైన భారపడాల్సిన పరిస్థితి పెట్టి అడిగి రావాలి, గ్యాస్ బయట నుంచి రావాలి. ఈ ఇబ్బందులన్నీ కూడా సామాన్య జనానికి ఇబ్బందులు కలిగిస్తూ, అందువల్ల యుద్ధాలు మంచిది కాదు. పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్, యూ కెనాట్ పే అటెన్షన్ అండ్ హ్యావ్ రిటెన్షన్. మీరు బి డూయింగ్ ఓన్లీ ప్రిటెన్షన్. బాగున్నారు. అందుకని ఎప్పుడు కూడా ఉద్రిక్తతలు ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, సమాజంలో సృష్టించే పరిస్థితి మనం ఎప్పుడు కనిపించకూడదు. అలాంటి పత్రికా రచనను ప్రోత్సహించకూడదు. దాంతోపాటు ఈ అగ్గి రాజుకుంటున్నప్పుడు ఆర్పడానికి ప్రయత్నించాలి, కానీ దానికి ఆజ్ఞ పోయకూడదు. ఇది అందరూ గమనించాల్సింది. శ్రీ వదేశ్వర్ గారు నాకు స్వరపరిచేతుడు. నేను జయాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నప్పటి నుంచి వదేశ్వర్ గారు నా ప్రసంగాలను కవర్ చేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో ఎంతో నిబద్ధత కలిగిన జర్నలిస్ట్, నాణ్యమైన జర్నలిస్ట్, నాణ్యం ఉండేది, నాణ్యమైన జర్నలిస్ట్, ప్రతిభావంతుడైన జర్నలిస్ట్, విలువలు పాటిస్తున్నట్టు జర్నలిస్ట్. ఇంతకన్నా ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి నిబద్ధత కలిగి ఉండడం, కమిట్మెంట్. రెండవది క్వాలిటీ, నాణ్యమైన జర్నలిస్ట్. మూడవది స్కిల్డ్ పర్సన్ అండ్ ఆల్సో పర్సన్ హూ ఈజ్ అబ్జర్వింగ్ స్టాండర్డ్స్, మెయింటైనింగ్ స్టాండర్డ్స్ ఇన్ పబ్లిక్ లైఫ్. ఇవన్నీ కూడా ఆయనకి సరిపోతాయి. ఆ మాటలన్నీ కూడా ప్రతి మాట ఆయనకు సరిపోతుంది. ఇప్పుడు ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. నేను ముఖశుద్ధి చేయడం అసలు చేయను అనుకోండి. ఎవరికి మామూలు నాకు ఇష్టమైతేనే నేను అభినందిస్తే అవన్నీ ఇష్టం నాకు గమ్ము ఉంటుంది. ఇంతకుముందు అయితే విమర్శించేవాడు రాజకీయాలు ఉన్నప్పుడు. ఇప్పుడు రాజకీయాలు లేదు కాబట్టి ఏదన్నా పాలసీ మ్యాటర్ ఉంటే విమర్శిస్తాను, కానీ వ్యక్తులను విమర్శించడం లేదు. రాజకీయాలు లేదు కాబట్టి ఆ రాజకీయాలు వదిలిపెట్టేసి రాజ్యాంగ పదవిలోకి వెళ్ళాను కాబట్టి ఆ పదవి అయిపోయినప్పటికి కూడా నేను ఆ ప్రమాణాలను అదేవిధంగా పాటించాలని నియమం పెట్టుకున్నాను. అయితే గమ్ముగా ఉండాలని గమ్ము ఉండేది, తిరుగుతున్నాను. చెప్పాను రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు. ఈ జర్నలిస్టులో శ్రీ వదేశ్వర్ని, నేటి జర్నలిస్టు వారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారు అటు తెలుగు పత్రికల రిపోర్టింగు, ఆంగ్ల పత్రికల రిపోర్టింగు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా రాణించాడు. 3 in 1 or 1 in 3 అన్నట్టు. అనువాదంలో అందజేసిన చేయి వదేశ్వర్ గారు, విజయకుమార్ గారి పుస్తకాలు, అనేక పుస్తకాలు ప్రచురిస్తూ ఉంటారు. పలువురు జీవిత చరిత్రలకు సంపాదకుడిగా, అనువాదకుడిగా వ్యవహరించడం ఆయన ప్రతిభకు అర్థం పెడుతుంది. వీటన్నిటిని మించి మానవ సంబంధాలు, ఇందాక అబ్బాయి చెప్పినట్టుగా మానవ సంబంధాల విలువ తెలిసిన మంచి మనసున్న వ్యక్తి.
హ్యూమన్ రిలేషన్స్ అది చాలా అవసరం ఈ ప్రజాస్వామ్య దేశంలో. హ్యూమన్ రిలేషన్స్ ఉండాలి. ఆ సంబంధాలు ఎంతగా మనం పెంచుకుంటే అంతగా మనకి విషయం అర్థం. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు రాజకీయాల్లో చాలా ఏమైనా ఎక్కడ ఏ కాలేజ్ చదివేవాళ్ళు వాళ్ళు. నేను మా ఊరు కాలేజ్ చదువుకున్నాను. మెడికల్ రాజకీయాలు శ్రీరామ్ కాలేజ్, స్టీఫన్స్ కాలేజ్, దాంట్లో చదివిన వాళ్ళు ఉండేవాడు రాజకీయాలు. కొంతమంది వాళ్ళ పేరు చెప్పేవాడు కాదు, చెప్పాలి. వాళ్ళు అనేవాళ్ళు అందరికి ఆశ్చర్యం. ఇప్పుడు నేను వీధి బడిలో చదువుకున్నాను. నేను చదువుకున్నప్పుడు స్కూల్లో బెంచీలు లేవు, ఇసుక మీద కూర్చున్నాం. ఆ తర్వాత పలకలు కూడా లేవు. మొదట్లో ఇసుక మీద రాయించేవాడు. ప్రయోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, అవి నక్షత్రాలని చెప్పేవాళ్ళు. నక్షత్రాలు కాదు, అలా చదువుకొని వచ్చానంటే వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగించేది. నిజంగా నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను, హిందీ కూడా కొంత చదువుకోవాలి. కానీ ఆడికి వెళ్ళిన తర్వాత హిందీలో మాట్లాడడం, ఇంగ్లీష్లో మాట్లాడడం, తెలుగులో మాట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు వాళ్ళందరికీ అనుమానం వచ్చింది. ఏదో దాస్తున్నాడు, నేనేం దాచలేదు అని చెప్పేవాడు. ఈ మానవ సంబంధాలు ఎక్కువగా ఉండడం వల్ల దేశంలో నేను ఇందాక చెప్పినట్టుగా 17వ ఏట నుంచి పర్యటనలు ప్రారంభించడం వల్ల మానవ సంబంధాలు, ప్రజా జీవితంలో ఉండే పసుపసులు, అలాగే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి చూసి వాటిని అర్థం చేసుకోవడం వల్ల రాజకీయాల్లో తొందరగా పైకి రాగలిగానని చెప్పి నేను భావిస్తున్నాను. నేను చిన్నప్పుడు నెల్లూరులో మా ఊళ్ళో వాజ్పేయి గారు వస్తుంటే ఆయన గురించి టాంగాలో కూర్చొని మైక్ అనౌన్స్మెంట్ చేశాం. కాలేజ్ స్టూడెంట్స్ లీడర్గా ఉన్నాను నేను. ఏమని అటల్ బిహారీ వాజ్పేయి గారు తరుణ హృదయ సామ్రాట్ అనేవాడు. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు మన ఊరికి వస్తున్నాడు, సాయంత్రం బహిరంగ సభ ఉంది, దానికి అందరు రండి, దయచేయండి, కోకుట మైదానంలో సభ ఉందని అలా చెప్పిన మనిషి అదే అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ గారి మధ్యలో కూర్చొని అధికార పార్టీకి అఖిల భారత అధ్యక్షుడి అవకాశం. ఈ జనాన్ని చదవడము, జనాన్ని గురించి తెలుసుకోవడం, జనం మధ్యలో ఉండడం, మానవ సంబంధాలపైన సరైనటువంటి అధ్యయనం చేయడం వల్లే ఆ స్థాయికి చేరుకున్నానని చెప్పి నేను భావిస్తున్నాను. మన శ్రీ వజేశ్వర్ మంచి మనసున్న వ్యక్తి, రాగద్వేషాలకు అతీతంగా స్నేహ ప్రాధాన్యత తెలిసిన వ్యక్తి. రాజకీయ నేతలు ప్రలోభాలు పెట్టడానికి ప్రయత్నించినప్పుడు లేదా మంచి మనసుతోనే డబ్బు ఇవ్వ చూపినప్పుడు ఆయన తన విలువల నుంచి ఒక్క అగోడు కూడా పక్కకు జరగలేదు. ఈ నిజాయితీ ఆయన్ను ఈ రంగంలో ఉన్నతులుగా నిలిపింది. జర్నలిస్టులు అందరికీ ఉపయోగపడే ఎన్నో చర్చాగోష్ఠులు, వర్క్షాపులు ఆయన నిర్వహించడం మంచి విషయం. మంచి జర్నలిస్ట్ కావడానికి ఆయన ఒక సూత్రం రూపొందించారు. ఆసక్తి ఉన్నవారు ఆయన అడిగి తెలుసుకోవచ్చు, దానికేం మేధో హక్కులు లేవు. భారతీయ కళలు, సాహిత్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన చేసిన కృషి అభినందనీయమైంది. ఆయన ప్రతిభను గుర్తించి ఎన్నో పురస్కారాలు వరించి రావడం సంతోషకరం. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జీవన సాఫల్య పురస్కారం, అలాంటి ఎన్నో పురస్కారాలు వారికి లభించాయి. గోరా శాస్త్రి గారి ఆశయాలకు తగ్గట్టుగా నిర్భయంగా, నిష్పాక్షికంగా విలువల ప్రయాణం చేస్తున్న వజేశ్వర్ గారికి తాజాగా శ్రీ గోరా శాస్త్రి గారి పేరిట పురస్కారం దక్కడం అభినందనీయం. ఆయన మున్ముందు మరిన్ని పురస్కారాలు అందుకోవాలని, భావి జర్నలిస్టులు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ సందర్భంగా మిత్రుడు శ్రీ శ్రీనివాస్ వాసుదేవరావు వీరికి కవితా సంకలనం జాతరను ఆవిష్కరించడం కూడా సంతోషంగా ఉంది. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కవిత్వం అంటే భాషా డంబరం కాదు, అది హృదయ స్పందన. ఒక సంఘటన చూసినప్పుడు, ఒక పరిణామానికి సాక్షిభూతంగా ఉన్నప్పుడు ఒక ఆవేశమో, ఆవేదనో, సంతోషమో, విచారమో, నిర్వేదమో కలుగుతుంది. దాన్ని కవితాత్మకంగా వ్యక్తీకరించడమే కవిత్వం. కవిత్వం లోతులు తెలుసుకోవడం అంటే పరశురాల పట్ల కవి అనుభవ లోతులు తెలుసుకోవడమే. ఈ పుస్తకంలో చెట్టు పద్యం, చెట్టు పద్యం అనే కవిత ఉంది. చెట్లను ఇష్టానుసారంగా నరికివేయడంపై ఆవేదన చెందుతున్న కవిత అది. సమాజం పట్ల, ప్రకృతి పట్ల శ్రీనివాస్ వాసుదేవ్ గారికి ఎంత ప్రేమ ఉందో ఈ కవిత మనకు తెలియజేస్తుంది. కవితకు అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి. ఈ లక్షణాలు ఈ పుస్తకంలో కనబడుతున్నాయి. ఇలాంటి రచనలు ఆయన నుంచి, అలాగే రచన వ్యాసారంగంలో ఉండే మిత్రులందరి నుంచి కూడా మరింతగా రావాలని కోరుతూ
మరొకసారి మిత్రులు శ్రీ సర్వేశ్వర్ గారిని అభినందిస్తూ నేను అందరు జర్నలిస్టులు కోరుతాను, దయచేసి మీకు అవకాశం ఉంటే ఒక్కసారి గోరా శాస్త్రి గారి జీవితాన్ని చదవండి. మనవాడు, మన తెలుగువాడు, అంతటి గొప్ప ఔన్నత్యగిరిన స్థాయికి 2 భాషల్లో అద్భుతంగా ఇందాక చెప్పాడుగా నిక్కచ్చిగా నిర్భయంగా నిజాయితీగా వార్తలను రాయడము, సంపాదకీయాలు రాయడం అలాంటివి వాటిల్లో ఆయన మనం మార్గదర్శకంగా చూసుకొని ముందుకెళ్ళాలని చెప్పని ఈ నేటి కాలంలో ఉన్న జర్నలిస్టులకి పిలుపునిస్తూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. ఇందాకే చెప్పినట్టుగా ఎక్కువసేపు ఉండలేకపోవడం కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బంది కలిగినా ఈ 2 ఒకటి గౌరవశాస్త్రి గారు మీద గౌరవం, 2 భువనేశ్వరి మీద ప్రేమే బహుశా ఎంతసేపు దాన్ని జరుగుతుంది. అంతా ఒక గంటకి మించి ఎక్కడ కార్యక్రమం ఉండలేదు. శారీరక కలిగినట్టు అసౌకర్యం దానికి చేయగలిగిన మార్గం కూడా ఏమి లేదు. మరీ ఎక్కువగా బండికి ఎక్కితే తన పని తాను చేస్తుందేమో చెప్పలేము. శరీరం తన పని తాను చేస్తే మనం ఇబ్బంది ఉంటుంది. ధన్యవాదాలు, నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.